ప్రాబ్లమ్స్‌ని సొల్యూషన్స్‌గా కన్వర్ట్ చేసుకుంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం చేసే ప్రయత్నం అనేది సొల్యూషన్ ఫోకస్డ్‌గా ఉండాలి. అంతే తప్ప నాకు ప్రాబ్లమ్ వచ్చింది అని పదే పదే దాని గురించి ఆలోచించి దానివల్ల దాంతో మానసిక సంఘర్షణ గురవడం వల్ల ప్రయోజనం లేదు అని చెప్పి శివ్ ఖేరా ఒక మంచి ఎగ్జాంపుల్‌తో చెప్పారు. హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ సౌజన్య. నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి ఇష్యూతో వచ్చానండి. యాక్చువల్లీ ఈ జాపనీస్ కంట ఎప్పుడు కూడా సీ ఫుడ్ ప్రేమికులట వాళ్ళు. అయితే కొంతకాలానికి ఏమైందంటే కోస్టల్ ఏరియాలో బాగా ఈ చేపల పాపులేషన్ బాగా తగ్గిపోయిందట. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళట, జాపనీస్ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా సముద్రంలో కొంచెం డీప్కి వెళ్ళి చేపలు పట్టి తెచ్చేవాళ్ళట. అయితే వాళ్ళు అట్లా డీప్కి వెళ్ళి చేపలు పట్టి తేవడానికి బాగా కొంచెం టైం ఎక్కువయ్యేదట. వాళ్ళు చేపలు పట్టి తీసుకొచ్చి అమ్మేసరికి ఆ ఫ్రెష్నెస్ పోయేదట. చేపల ఫ్రెష్నెస్ పోయి జనాలు అంత ఇష్టంగా తినడం తగ్గించేశారట. సో బాగా డిక్లైన్ అయిపోయిందనమాట. తర్వాత అరే ఏం చేయాలని ఆలోచించి వాళ్ళు పెద్ద పెద్ద బోట్స్లో ఎక్కువ చేపలు పట్టి తీసుకురావడం ఇట్లా ట్రై చేశారట. కొంత అంటే ఇదివరకటి మీద కొంత పెరిగింది. బట్ అయినా సరే జనాలకి ఎంత ఎక్కువగా వస్తున్నా సరే అమ్మకాలకి ఆ టేస్ట్ వాళ్ళు మిస్ అవుతున్నారు, ఆ ఫ్రెష్నెస్ ఉండట్లా. సో మళ్ళీ ఎంత పెద్ద షిప్స్లో తీసుకొచ్చినా వర్కౌట్ కాల. ఇంకా ఆలోచించారు. ఏం చేశారంటే వాళ్ళ షిప్స్లో పెద్ద పెద్ద ఫ్రీజర్స్ పెట్టుకుని వెళ్ళారు ఈసారి. అలా వెళ్ళి తీసుకొచ్చినప్పుడు కొంత ఫ్రీజర్లో ఇది చేయడం వల్ల కొంత వర్కౌట్ అయింది. బట్ అగైన్ ఆ టేస్ట్ వాళ్ళకి రాల. ఇలా కాదు, జనాలు ఈ ఫిషెస్ని మిస్ అవుతున్నారు, లైవ్ ఫిష్ని మిస్ అవుతున్నారని చెప్పి నెక్స్ట్ ఇంకొంతకాలానికి ఏం చేశారంటేనట, పెద్ద పెద్ద ట్యాంకులు, షిప్లో పెద్ద పెద్ద ట్యాంకులు పెట్టుకుని వెళ్ళేవారట. సో దట్ చేపల్ని పట్టినట్టు ఆ ట్యాంకుల్లో వేసేస్తే అలైవ్ బతికుంటాయి కాబట్టి వీళ్ళు ఒడ్డుకొచ్చిన తర్వాత బతికున్న చేపలకి ఇది ఉంటుంది కాబట్టి బాగుంటాయి అమ్మకాలు, జనాలకి ఆ టేస్ట్ నచ్చుతుంది అని చెప్పి అనుకున్నారు. అయితే వచ్చేసరికి ఇనీషియల్గా కొంత బాగానే అనిపించినా జనాలకి ఎందుకో అది సంహవ్ అంటే ఆ ట్యాంకులో చేపలు అట్లా ఉండిపోవడం వల్ల ఏదో ఎక్కడో యాక్టివిటీ మిస్ అయ్యి చేపల్లో ఇదివరకటి టేస్ట్ వీళ్ళకి రాలేదన్నమాట. ఇంకా ఆలోచించి ఏం చేశారంటే ఈసారి ఏవైతే పెద్ద పెద్ద ట్యాంకులు కట్టించారో షిప్స్లో, ఆ ట్యాంక్లో వాటర్లో ఒక షార్క్ని కూడా వేసి తీసుకెళ్ళేవారట. సో దట్ ఆ ట్యాంక్లో చేపలుని వీళ్ళు వేసినప్పుడు ఆ షార్క్ వెంబడిస్తూ ఉంటుంది కాబట్టి కొన్ని చేపల్ని తినేస్తుంది షార్క్. బట్ మిగిలిన చేపలు ఎప్పుడు కదలికలో ఉంటాయి కాబట్టి అవి ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ సముద్రంలో ఎట్లయితే ఒక యాక్టివిటీ ఉంటుందో ఫిష్కి, అలాంటి ఒక యాక్టివిటీని ట్యాంక్లో కూడా క్రియేట్ చేయడం వల్ల వీళ్ళు వాపసు వచ్చినప్పుడు మళ్ళీ ఈ చేపలను అమ్మినప్పుడు ఎగ్జాక్ట్లీ ఏదైతే ఇదివరకటి టేస్ట్ వచ్చిందో అదే టేస్ట్ని మళ్ళీ తీసుకురాగలిగారు. జనాలు చాలా ఇష్టంగా తినగలిగారు అనమాట. అంటే ఈ చిన్న విషయం ఇది. వాళ్ళకు ఒక పెద్ద ప్రాబ్లం అయితే వచ్చింది, చేపల అమ్మకాలు తగ్గించడం ఇవన్నీ వచ్చాయి. బట్ అక్కడతో మత్స్యకారులు ఎక్కడ కూడా ఆగిపోలేదు. ది డింట్ గివ్ అప్. ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ప్రాబ్లం గురించే వరి అవుతూ ఏమీ చేయకుండా ఉండే కంటే రెనోవేషన్ కొత్త ఐడియాస్తో అగైన్ అండ్ అగైన్ ఒకవేళ ఇది సొల్యూషన్ ఏమో అని చెప్పి కొంతకాలం ఫ్రిడ్జ్ పెట్టుకోవడం, కొంతకాలం ట్యాంక్ పెట్టుకోవడం, కొంతకాలం ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ చివరికి దే కేమ్ అప్ విత్ అ సొల్యూషన్ అనమాట. లైఫ్లో మనం కూడా అంతేనండి. మనకి ఎప్పుడైనా సమస్యలు రాకుండా ఎవరి లైఫ్ ఉండదు. సమస్యలు అనేవి క్వైట్ కామన్. సమస్యలు వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి మదన పడుతూ ఎందుకు వచ్చింది ఇది, నాకే ఎందుకు వచ్చింది, ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ వేసుకునే కంటే దీనికి సొల్యూషన్ ఏంటి, దీనికి ఏం చేస్తే నాకు కొంచెం రిలీఫ్ లభిస్తుంది, లేదా దీనికి ఏం చేస్తే నేను దీని నుంచి బయటపడగలను. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. బట్ మనం ఎప్పుడైతే మన ఫోకస్ ప్రాబ్లం నుంచి తీసి సొల్యూషన్ మీద పెడతామో అప్పుడే మనం ఖచ్చితంగా మనకు వచ్చిన సమస్యల నుంచి బయటపడగలుగుతాం. చాలా బాగా అనిపించింది నాకు ఇష్యూ. అండ్ ఎస్, లివ్ వైల్ యువర్ అలైవ్ అయిపోయింది. బుక్ చదివేసా, ఇంకో కొత్త బుక్ కొనుక్కున్నా. దాని గురించి విశేషాలు కూడా మీకు చెప్తూ ఉంటాను కమింగ్ వీడియోస్లో. ఇంకా ఇందులో ఒక 2-3 టాపిక్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వీడియోస్లో వాటిని కూడా షేర్ చేస్తాను. మీకు చెప్పండి ఈ ప్రయత్నం ఎలా అనిపిస్తోందో చెప్పండి. అండ్ ఇవాళ చెప్పిన టాపిక్ మీకు నచ్చిందా, మీరు కూడా
సౌజన్య నేను ఫలానా టైంలో నా లైఫ్లో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను కూడా సొల్యూషన్ మీద వర్క్ చేశాను జాపనీస్ లాగా అని చెప్పి మీ లైఫ్లో కూడా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకెప్పుడూ చెప్పేదే, నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ డెఫినెట్లీ షేర్ చేయండి. మీకు కాకపోయినా మీ చుట్టుపక్కల వాళ్ళకి లేదా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా ఈ స్టోరీ కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.